ప్రయత్నం చేయి. వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ రావాలి. సెల్ఫ్ కంట్రోల్ రావాలంటే నెంబర్ 1 ఇష్యూ నేను గమనించింది ఏంటంటే యూత్లో వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. శరీరంలో చాలా క్యాలరీస్ అట్లాగనే ఉండిపోయాయి. ఈ క్యాలరీస్ మొత్తం మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో ఎక్కడైనా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చేపించేటప్పుడు ముందు మేము కాసేపు వాళ్ళ చేత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తాం, తర్వాత కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తాం. ఎందుకంటే కామ్గా కూర్చోగలడు, ఎందుకంటే బ్రెయిన్ కామ్ అవుతుంది. సో ముందు వాళ్ళకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అలాగే మంచి పుస్తకాలు చదవాలి. ఇవి చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజెస్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. నిర్భయంగా ఉండండి, దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు. ఘోరమైన బాధలన్నింటికీ అసలు కారణం భయమే. భయమే మన దుఃఖాలన్నింటికీ ఏకైక కారణం. నిర్భయత్వ క్షణం మనకి స్వర్గాన్ని కొనితేగలదు. కాబట్టి లెండి, మేల్కోండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. భయాన్ని వీడమంటూ వివేకానందుడి మేలుకొలుపు. ప్రేమ సిద్ధార్థ గారు, యువతి యువకుల్లో పొంగి పొందుతున్నటువంటి ఈ యొక్క శక్తి యుక్తుల్ని సరైన దిశలో కనుక నడిపించేట్లయితే పేదరికాన్ని నిర్మూలించి రూపురేఖల్నే మార్చొచ్చు అని చెప్పేసి స్వామి వివేకానంద స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ఆ రకంగా యువతిని నడిపించడంలో మన నేతలు ఎందుకు విఫలమవుతున్నారు? ఇంగ్లీష్లో ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ రిఫరల్ ఐడియాస్, అంటే నేను, నాకు, నాది అంతే. ఈ విధమైన స్థితిలో ఉన్నవాడు ఎంత ఉత్కృష్టమైన బోధ విన్నా పనిచేయదండి. కాబట్టి ఇవాళ మన రాజకీయ నేతలైతేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్పిన మోడల్స్ ఎంతవరకు ఉన్న వాళ్ళందరూ తీసుకుంటే ఎవరైనా కావచ్చు, కామ క్రోధ పీడితులు వాళ్ళందరూ. కామం అంటే ఐ వాంట్ సంథింగ్ టు మేక్ మై సెల్ఫ్ మోర్ గ్లోరియస్. క్రోధ రిప్రజెంట్స్ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ టు మేక్ మై సెల్ఫ్ గ్లోరియస్. సో ఇలాంటి దాంట్లో పడ్డవాడు రెండో వాడిని గైడ్ చేసే స్థితి ఉండదండి. ఆయన చెప్పినట్టు ఊరికే మీటింగుల్లో మాట్లాడుతున్నాం ఇవే కానీ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్. లక్ష్యం దిశగా సాగాలి అంటే కనుక యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? ఉద్యమం, సాహసం, ధైర్యం, ఈ మూడండి. ఎందుకంటే మొదలు ఉద్యమించే శక్తిని కావాలి. స్వామీజీ కూడా వారి మాటల్లో అదే చెప్పారు. వీ వాంట్ ఎనర్జీ. 10 people కెన్ చేంజ్ ద వరల్డ్ అన్నారు. ఆ విధంగా ఉద్యమించాలి. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే వాడు ఉద్యమించే శక్తి ఉండాలి, సాహసం ఉండాలి. ఏదైనా ఎదుర్కొన్నా ధైర్యంగా దాన్ని నేను దాటగలనని ఉండాలి. ఇలా గనక కొద్దిగా ముందుకు వెళ్ళాలి. అండ్ మోహన్ గారు చెప్పినట్టు సద్గ్రంథ పఠనం అండి. ఎందుకంటే బుక్ ఈజ్ వాట్ యూ కాల్ థాట్స్ టుగెదర్. ఎన్నో కొన్ని వందల ఆలోచనలు ఉంటాయి. నేను ఒకసారి ఒక చోట చదివాను, చాలా చక్కగా అనిపింది. ఏ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లమ్ కెన్ నెవర్ బి ఎ ప్రాబ్లమ్. ది అన్అవైలబిలిటీ ఆఫ్ ఎ రైట్ థాట్ ఈజ్ ది ప్రాబ్లమ్. సో ది అన్అవైలబిలిటీ ఆఫ్ రైట్ థాట్స్ నాకున్నాయి, కానీ ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి రైట్ థాట్ నా దగ్గర లేదు. వై? బికాజ్ అలాంటి థాట్స్ నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. అంటూ ఉంటారు అంటే రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం. రైట్ టైం, దట్స్. మంచివాడు అయ్యేందుకు దోహదపడేటువంటి సత్సాహిత్యాన్ని ఎవరు చదవట్లేదు. రఘునందన్ గారు, సమాజ హితాన్ని కోరేటువంటి సామాజిక అభివృద్ధిని, ఆర్థిక రకమైనటువంటి అభివృద్ధిని సాధించే దిశగా యువత ప్రస్తుతం అడుగులు వేస్తోందా, నడుస్తోందా అటు దిశగా? లేదండి, అది ఖచ్చితంగా లేదు. వాడు అందరినీ గురించి ఆలోచన అవకాశం కానీ ఆలోచన కానీ అసలు లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాడు నేర్చింది ఒకటే, ర్యాట్ రేస్. దిస్ వరల్డ్ ఇస్ అ ర్యాట్ రేస్. ఎదుటివాడిని తొక్కడం వల్లనే నేను పైకి వస్తానని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మా సబ్జెక్ట్ వైపు నుంచి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ ఇవ్వదలుచుకుంటున్నాను. ఇప్పుడు మనం న్యూ ఇయర్ వచ్చిందండి మొన్న 1 జనవరి నాడు. ఆ రోజు భూమిని మనం అడిగితే వాట్ ఈస్ ఇట్స్ గోల్? టు గో అరౌండ్ ది సన్. సూర్యుడి చుట్టూ 365 రోజుల్లో తిరిగి మళ్ళీ రావాలి. అలా తిరిగి రావాలంటే తన చుట్టూ తను తిరగాలి. 24 గంటల్లో డే అండ్ నైట్ మెయింటైన్ చేసుకుంటూ సూర్యుడి చుట్టూ తిరిగితే మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. అలా అని చెప్పేసి ఏ రోజైనా మన భూమి ఆగడం చూసారా? ఆగలేదు. ఇట్ ఈస్ నిరంతరంగా తను చేస్తుంది. అదే కాకుండా తన పను తను చేసుకుంటూ వేరే వాళ్ళ ఆర్బిట్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు అంగారకుడు కుజగ్రహం ఉన్నది అక్కడ, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, ఇది ఉన్నది. తన పని తను చేసుకోవడానికి వేరే వాళ్ళ ఆర్బిట్లోకి వెళ్తే మొత్తం కొలాషన్ అయిపోయి మొత్తం కొలాప్స్ అవుతుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈరోజు మనం భూమిని చూసి నేర్చుకోవాలి. గోల్ సెట్టింగ్ నేర్చుకోవాలంటే ఏ విధంగా తన పను తను చేసుకుంటూ తన గోల్ లార్జర్ ఆబ్జెక్ట్ అందరినీ తీసుకుంటూ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది మన భూమిని మనం చూసుకుంటే మనకి ఎంతో మనం తెలుసుకోవచ్చు. మనం వేరే వాడిని డిస్టర్బ్ చేసి మనం పైకి వస్తామనేది తప్పనేది ఇక్కడే తెలుస్తుంది. కార్తీక్ చంద్ర గారు, లెండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకండి అని చెప్పేసి స్వామి వివేకానంద చేసినటువంటి గర్జన, దాని నుంచి నేటి యువత ఎంత మటుకు ఉత్తేజాలను పొందుతోంది? తప్పకుండా మనకి ప్రస్తుతం ఈ తరం ఉన్న యువత ఇంతకు ముందు తరాల కన్నా
తమకి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందరికి ఎట్లా వెళ్ళాలని చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు దాని గురించి. కొన్నిసార్లు ఆలోచన అన్నది పెడదూరంలో కూడా పట్టొచ్చు, వేరే వాళ్ళని తొక్కి మేము పైకి ఎట్లా వెళ్ళాలని కూడా ఉండొచ్చు, నేను కాదనట్లే. కానీ మిత్రులు ఉన్నంత అంత నిరాశాజనకంగా కూడా నేను లేను. ఇంతకు ముందు తరాల కన్నా ఒక 100-200 ఏళ్ళ టైంలో ఉన్న మహారాజుల కన్నా ఒక సామాన్య యువతకి ఈరోజు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ స్వేచ్ఛ ఉన్నది, ఎక్కువ పరిజ్ఞానం ఉన్నది. అవన్నీ ఇముడ్చుకొని ముందరికి వెళ్ళడం అంటే మొత్తానికి మన యువతలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని మన నాయకత్వం సరిగా ఉపయోగించుకుంటాం. అదైతే లేదండి, స్పష్టంగా లేదండి. యువతని కేవలం ఒక ముడి సరుకు కింద చూస్తున్నారు తప్పితే యువత కూడా ఈ దేశంలో పాత్రధారులను కానీ లేకపోతే భాగస్వామ్య అధికారం ఉన్నది అని కానీ అది చూడట్లేదు. మనకి రెండు పరిష్కారాలు ఉన్నాయండి. ఒకటి, మన నేతలు ఎవరైతే, మీరు ప్రభుత్వాలు నేతలు అన్నారు, మన నేతలు ఏమి చేయగలరు, దిశానిర్దేశం చేయాలి. మనకి పెద్దలు స్వామి వివేకానంద అట్లాంటి వారు చెప్పిన మాటలున్నాయి, వాటిని మనం దిక్సూచి కింద తీసుకోవాలి, వాటిని మనం వాల్యూస్ కింద తీసుకోవాలి, వాటి ఆధారంగా ఒక డిసిషన్ మేకింగ్ స్ట్రక్చర్ తీసుకెళ్ళాలి, యువత ముందర పెట్టాలి. రెండోది, యువత ఎప్పుడూ కూడా దేశంలో చోదక శక్తిగానే ఉంటారండి. 2600 సంవత్సరాల క్రితం గ్రీస్లో చూసిన చర్చల్లో కూడా అప్పటి ఫిలాసఫర్స్ కూడా మా తరం చాలా బాగుండేది, యువత పాడైపోతుందని అప్పుడే అన్నారు. కాబట్టి ప్రతి తరంలో కూడా ఆ తరం బాగుండేది, నెక్స్ట్ జనరేషన్ యూత్ పాడైపోతున్నారేమో, వాళ్ళు కొంత పెడదోళ్ళు వస్తున్నాయేమో అన్న అనుమానాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ తరం యువత ఇంతకు ముందు తరాల కన్నా కష్టపడేదని నేను గర్వంగా చెప్పగలను. మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి యువజన పథకాల్లో కొన్ని ఉపాధి పథకాలు కూడా ఉన్నాయి, వాటి మీద నిజంగా ప్రభుత్వాలు పెట్టుబడి పెడుతున్నాయా? పెట్టుబడి పెద్దగా పెట్టట్లేదు. మనం చూడాల్సింది అలొకేషన్స్ వరకే జరుగుతున్నాయి. యువత అన్నది కేవలం వారికి ఒక ప్యాకేజ్ అని కానీ లేకపోతే వారికి ఒక చిన్న స్కీమ్ అని కానీ అట్లా చూస్తున్నాయి. కానీ దాంట్లో ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ మిస్ అవుతున్నది. ఎంపవర్మెంట్, ఆ సాధికారత అన్నది ఎప్పుడైతే వస్తుందో వారికి డిసిషన్ మేకింగ్, మీ నిధులు మీ చేతిలో, మీ ఇంటి దగ్గర, మీ గ్రామంలో ఎప్పుడైతే ఖర్చు అవుతాయో అప్పుడు నిజంగా యువతకి మనం దారి చూపించిన వాళ్ళతో. అయితే యువత పాత్ర కూడా ఒకటే ఒక కంప్లైంట్ ఉన్నది ఈ తరం యువత మీద నాకు, దాంట్లో నేను కూడా భాగస్వామినే. మేము క్రికెట్ మ్యాచ్ వస్తే మేము వెళ్తాము, క్యూలో నిలబడి క్రికెట్ మ్యాచ్ చూస్తాము. సినిమా ఫస్ట్ షోకి 2 గంటలు క్యూలో నిలబడతాము, టికెట్లు తీసుకుంటాము. కానీ ఓటింగ్ దగ్గరికి వస్తే మాత్రం మాకు పెద్దగా రుచించదు, క్యూలో నిలబడి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేము మేము. మనం ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యంలో ఉండి మంచి ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయి, మంచి నేతలు ఎట్లా వస్తారు? మోహన్ రావు గారు, యువతని విజేతలుగా చూడాలి అంటే కనుక ఏ రకమైనటువంటి దృక్పథంతో వాళ్ళు ఉండాలి? దృక్పథం ఒకటండి. ముందు ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. ఇతరులతోటి కంపారిజన్ ఉండకూడదు. ఒక స్టూడెంట్, నేను ముంబైలో ఐఐటి 4వ సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ ఒకసారి నాకు తారసపడడం జరిగింది ఒక కౌన్సిలింగ్ సెషన్కి వెళ్ళినప్పుడు. ఆ స్టూడెంట్ని చూసినప్పుడు ఎవరైనా కూడా ఒక క్షణం జెలసీ ఫీల్ అవుతారు. ఐఐటి ముంబైలో చదువుతుంది, కంప్లీట్ చేయబోతుంది అంటే గ్రేట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. అందులో అమ్మాయి మొదట 100 ర్యాంకుల లోపలనే అప్పట్లో ఐఐటిలో సీట్ సాధించింది. ఎంత గొప్ప అమ్మాయి అనుకుంటారు. అమ్మాయి వేషధారణ కానీ ఏదైనా చూసిన తర్వాత అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయిలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం చాలా లోలో ఉంది. అమ్మాయి మీద కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎవరితో సరిగ్గా మాట్లాడలేనండి, నేను ఫ్రెండ్స్ని సరిగ్గా చేసుకోలేనండి, ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు చాలా వింతగా అనిపించింది. ముంబైలో చదివి 4 సంవత్సరాలుగా ఐటీలో చదివి ఈ అమ్మాయి ఈ విధంగా ఉంటే, అందులో బాగా మళ్ళీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ ఇంటర్నల్ పర్సనాలిటీకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద అమ్మాయి కాన్ఫిడెన్స్ లేదు. వీళ్ళేంటంటే ప్రతి దానికి కూడా నాకంటే ఎవరు బెటర్ ఉన్నారు, నా స్కిన్ కలర్ కంటే ఇంకోరు స్కిన్ కలర్ బెటర్ ఉందా, వాళ్ళు నాకంటే గ్రేట్, నా హెయిర్ స్టైల్ కంటే ఇంకోరు బెటర్ ఉన్నారా, తనలో ఉండేటువంటి ప్రతి గుణగణాన్ని ఇంకోరితో పోల్చుకుంటారు, తనకంటే బెటర్ ఉండే పర్సన్ తోటి పోల్చుకుని వీళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. నాలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, వాటి నుంచి మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసంతో కష్టపడితే లక్ష్యాలను సాధించుకోవచ్చన్న వివేకానందుని మాటలు యువతరానికి తారక మంత్రం కావాలని చర్చలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ప్రపంచీకరణ విసిరిన సవాళ్లను ఎదుర్కొంటున్న యువత స్వామీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు. ఇక యువతీ యువకుల్లో పొంగి పొర్లుతున్న శక్తి యుక్తుల్ని సరైన దిశలో నడిపిస్తే దేశంలోని దారిద్ర్యాన్ని తొలగించవచ్చని చర్చలో పాల్గొన్న ప్రముఖులు హితవు పలికారు. మన ప్రభుత్వాలు స్పష్టమైన యువజన విధానంతో ముందుకు సాగాల్సి ఉంది. నిరాశ నిస్పృహలతో రగిలిపోయే యువతకు మార్గదర్శనమివ్వాలి. ఇది నేటి ప్రతిధ్వని. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.